పేరు మహేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టాక్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా సరికొత్త లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇక మన ఛానల్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చి పబ్జీ గురించి. పూణేలో 23 సంవత్సరాల కుర్రవాడు పబ్జీ గేమ్లో బాగా అడిక్ట్ అయిపోయి అతను బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఆ కుర్రవాడు అదే పనిగా పబ్జీ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆడటమే. మానసిక ఒత్తిడికి గురై అతను బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, పబ్జీ గేమ్ని ఒక లిమిట్లో ఆడితే ఓకే, కానీ అదే పనిగా కూర్చొని ఆడితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పబ్జీ గేమ్ని మాత్రం ఒక లిమిట్లో ఆడండి, కానీ అదే పనిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పులు లేకుండా ఆడితే మాత్రం ఇలాంటి ఎఫెక్ట్స్ జరుగుతుంటాయి. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చి లెనోవో గురించి. ప్రపంచంలోనే మొట్టమొదటి మడత కంప్యూటర్ను లెనోవో సంస్థ తీసుకురానుంది. మడత కంప్యూటర్ ఏంటి అనుకుంటున్నారు? అవునండి, మొట్టమొదటి ఫోల్డబుల్ పీసీని లెనోవో తీసుకురానుంది ఈ సంవత్సరంలో. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడు ఏ నెల అనేది అధికారికంగా లెనోవో సంస్థ ప్రకటించకపోయినా ఈ సంవత్సరంలో ఈ ఫోల్డబుల్ ల్యాప్టాప్ను అంటే లెనోవో ఫోల్డబుల్ ల్యాప్టాప్ను ఈ సంవత్సరంలో విడుదల చేయనుంది లెనోవో సంస్థ. తర్వాత టెక్ న్యూస్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్. ఫ్రెండ్స్, 2024 కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ని తీసుకురానున్నారట. అయితే వీటి ద్వారా 2024 కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ని తీసుకువచ్చి పని చేయించనున్నారట. అయితే ఇవి ఎంతవరకు మనకి సహాయం చేస్తారో తెలియదు, కానీ ముందు రోజుల్లో ఇవి మనకు కానీ మాట వినక అదుపు కానీ తప్పితే వీటికి మనం బానిసవక తప్పదు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఉదాహరణకి చూసుంటాం ఐ రోబోట్, హాలీవుడ్ ఐ రోబోట్ మూవీ, అదేవిధంగా రజనీకాంత్ రోబో మూవీలో. సో ఆ విధంగా కానీ అవి కానీ మనకు కానీ తిరగబడితే మనం వాటికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాగే వాటికి బానిసవక తప్పదు. సో ఫ్రెండ్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ ద్వారా మనకు ఉపయోగం ఉంటుందా లేదా వీటికి మనం బానిస అవుతామా అనేది కింద కామెంట్లో తెలపండి. తర్వాత టెక్ న్యూస్ వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే నెట్ఫ్లిక్స్కు పోటీగా ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తీసుకొచ్చిన ఆహా అనే వీడియో స్ట్రీమింగ్ యాప్ గురించి. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో పోటీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ రెండింటికి పోటీగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ ఆహా వీడియో స్ట్రీమింగ్ యాప్ని తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళ సిరీస్లో అంటే గీతా ఆర్ట్స్ సంస్థలో రాబోతున్న వచ్చిన మూవీస్లను ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా మనతో పంచుకొని ఉన్నారు. సో ఫ్రెండ్స్, అల్లు వారి వీడియో స్ట్రీమింగ్ యాప్ అయిన ఆహా వీడియో స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో అలాగే ఐ స్టోర్లో అవైలబుల్ ఉంది. మీకు నచ్చినట్లయితే ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే నెట్ఫ్లిక్స్ పోటాపోటీగా ఉన్నాయి. ఈ రెండింటికి పోటీని ఈ ఆహా వీడియో స్ట్రీమింగ్ యాప్ గట్టి పోటీని ఇస్తుందో లేదో కింద కామెంట్ ద్వారా తెలపండి. తర్వాత టెక్ న్యూస్ వచ్చి వాట్సాప్ లేటెస్ట్ అప్డేటెడ్తో వాట్సాప్ తీసుకువచ్చిన వాట్సాప్ డార్క్ మోడ్ గురించి. ఫ్రెండ్స్, వాట్సాప్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వాట్సాప్ డార్క్ మోడ్ రానే వచ్చింది. అయితే అంతకుముందు టెస్టింగ్ పర్పస్లో అంటే బెటా వర్షన్కి పరిమితమైన ఈ వాట్సాప్ డార్క్ మోడ్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంచింది వాట్సాప్ సంస్థ. సో ఫ్రెండ్స్, ఈ లేటెస్ట్ అప్డేటెడ్ వాట్సాప్ డార్క్ మోడ్ కావాలనుకుంటే ప్లే స్టోర్ అలాగే యాపిల్ ఐ స్టోర్లో అవైలబుల్లో ఉంచడం జరిగింది. మీకు నచ్చినట్లయితే ఈ వాట్సాప్ డార్క్ మోడ్ను ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత టెక్ న్యూస్ వచ్చి వాట్సాప్కు పోటీగా మన ఇండియన్ గవర్నమెంట్ GIMS అంటే గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ యాప్ను తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అలాగే ఐ స్టోర్లో అవైలబుల్లో ఉంచడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే ఈ సరికొత్త యాప్ను తీసుకురావడానికి కారణం వాట్సాప్లో జరుగుతున్న హ్యాకింగ్ అలాగే మన పర్సనల్ డేటా మిస్ అవ్వడమే కారణం. అయితే ఫ్రెండ్స్, ఈ యాప్ కేవలం సెంట్రల్ గవర్నమెంట్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమేనట. ఎందుకంటే వాళ్ళ డేటాలను వాళ్ళ పర్సనల్ డేటాలను సేవ్ చేసేందుకు అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్ హ్యాక్ అవ్వకుండా కాపాడేందుకే ఈ సరికొత్త యాప్ను మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మన ఇండియన్ మెసేజింగ్ సర్వీస్ యాప్ ద్వారా మెయిల్స్ గట్రా చేసుకునే సదుపాయం కల్పించింది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ యాప్ అయిన వాట్సాప్ అది బెటర్ అంటారా, లేకపోతే GIMS అంటే గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ యాప్ అది మేల్ అంటారా? కింద కామెంట్లో తెలపండి. అంతే ఫ్రెండ్స్, ఇవాళ టెక్ న్యూస్. మరలా తిరిగి లేటెస్ట్ సరికొత్త టెక్నాలజీ న్యూస్తో మీ ముందుంటాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ సరికొత్త అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు వీక్షించవచ్చు. ఓకే ఫ్రెండ్స్,
సెలవు.